నా ప్రశ్నకు నీ ఏడుపు సమాధానం కాదు. నోరు తెరిచి నిజం చెప్పు. నా మీద ఒట్టు వేయించుకున్నాక కూడా నువ్వు నిజం చెప్పడం లేదు అంటే నా ప్రాణాలు పోయినా నీకు సంబంధం లేదన్నమాట. దయచేసి అటువంటి మాటలు మాట్లాడుతమ్మా. నేను ఇలాగే మాట్లాడతాను. మనం తర్వాత మాట్లాడుకుందామమ్మా. ఇంక ఈ విషయం వదిలే అమ్మా. వదలను. నీ నుంచి నిజం రాబట్టేంత వరకు వదలను. ఎందుకమ్మా ఇంత మొండితనం? అమ్మా 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 అంటూ నన్ను ఏమార్చాలని చూడకు. నాకు నిజం కావాలి. నిన్ను అమ్మా అని పిలిచిన ఈ పిలుపు కూడా నిజమేనమ్మా. అప్పుడప్పుడు నేను నిన్ను అమ్మ అని పిలిచింది నువ్వు అమ్మ లాంటి దానివని కాదమ్మా. నిజంగా నా అమ్మవని అలా పిలిచాను. నువ్వు నా అమ్మవమ్మా. నవమాసాలు మోసి నువ్వు జన్మనిచ్చింది నాకేనమ్మా. ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను నీకు జన్మనివ్వడం ఏంటి? నేను జన్మనిచ్చింది నా 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 కూతురు అక్షయ్కి కదా. నేను నవమాసాలు మోసింది నా అక్షయ్ను కదా. అక్షయ్ని నేనేనమ్మా. అక్షయ్ని నేనేనమ్మా. అక్షయ్ని నేనేనమ్మా. నేనే నీ కూతుర్నమ్మా. నువ్వు నా కూతురు ఎలా అవుతావు? నువ్వు నా అక్షయ్ ఎలా అవుతావు? నువ్వు నన్ను మోసం చేయలేవు. ఇలా రా అమ్మా. మన కులదైవమైన ఈ అన్నపూర్ణదేవి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేనే నీ అక్షయను. నేనే నీ అక్షయను. నేనే నీ అక్షయను. నేనే నీ అక్షయను. పంచభూతాల మీద ఒట్టేసి చెప్తున్నాను. నేనే నీ అక్షయను. నేనే నీ అక్షయను. నేనే నీ అక్షయను. నేనే నీ అక్షయను. తల్లి బిడ్డల బంధం మీద ఒట్టేసి చెప్తున్నాను. నేనే నీ కూతుర్ని. ఈ లోకం నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్మాలి. నీ కూతుర్ని నేనే నేనే నేనే. నీ అక్షయ్ను నేనే నేనే నేనే. ఈ నిజం మరికొన్ని రోజుల తర్వాత చెప్పుండేదాన్ని. ఇప్పుడు చెప్పవలసిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్పేశాను. నా అక్షయ రూపం ఇది కాదు కదా. అవును, ఇది కాదు. ఇది భవానీ మాత దయ వలన మారిన రూపం. నా వల్ల నా తల్లి ఇబ్బందులు పడకూడదని ఒకరోజు శాశ్వతంగా నీ నుంచి దూరం అయిపోదామని నిర్ణయించుకున్నాను. తన ప్రాణం పోసి నాకు జన్మనిచ్చిన అమ్మ కోసం నా ప్రాణమే ఇచ్చేస్తాను. నా ప్రాణ త్యాగం అమ్మకి మంచి జీవితాన్ని ప్రసాదించాలి.
దగ్గర చేయడానికి, నానమ్మ వాళ్ళ మనసు మార్చడానికి వీలు కుదిరేలా ఉండాలి. ఇదే నా కోరిక. అమ్మా నాన్నలను కలిపిన తర్వాత నా పాత రూపంలోకి వెళ్ళడానికి నేను ఎన్నో ప్రయత్నాలను చేశాను. చివరి దాకా వచ్చి అన్ని చెడిపోతూ వచ్చాయి. అందుకే అర్చన రూపంలో ఉండిపోవాల్సి వచ్చింది. నేను అక్షయనని తెలిస్తే నాన్న ఎప్పటికీ నిన్ను దగ్గరికి చేరనివ్వడని ఇలా ఉండిపోవాల్సి వచ్చింది. కన్న తల్లిని అమ్మా అని నోరారా పిలుచుకోకుండా మేడం అని పిలవడం నరకంగా ఉండేది. అక్షయ రూపంలోకి వెళ్ళిపోయి నీ కన్న బిడ్డల దగ్గరైపోవాలని ఎన్నోసార్లు అనిపించేది. మన కుటుంబ పరిస్థితుల్ని బట్టి ఇలా ఉండిపోవాల్సి వచ్చింది. అందుకే అందరి ముందు అర్చనగా ఉంటూ ఈ అక్షయ అజ్ఞాతవాసం చేసిందమ్మా. ఇప్పుడు ఈ నిజాలన్నీ ఎందుకు బయట పెట్టవలసి వచ్చిందో తెలుసా? నేను అక్షయగా మారితేనే అడవిలోని ఆభరణాలు బయటపడతాయని తాళపత్రాలలో రాసుంది. అందుకే నీతో నిజాలు చెప్పవలసి వచ్చింది. అక్షయ అమ్మవారి ఆజ్ఞ ప్రకారం ఆ ప్రదేశాలకు చేరుకోగలుగుతుంది. అక్షయే సకల సమస్యలకు పరిష్కారం చూపించగలుగుతుంది. నాన్న మాయల పెళ్లికి ఇంకా 2 రోజులే గడువుండడం వలన నీతో అన్ని చెప్పుకోవాల్సి వచ్చింది. కూతురు గురించి నువ్వు అనుక్షణం అల్లాడిపోతుండడం కళ్ళారా చూస్తూ కూడా నీకు శిక్షను వేశాను, శోకం మిగిల్చాను, శాపం విధించాను, కఠినంగా ప్రవర్తించాను. నన్ను మన్నించు. ఏ చేతులతో అయితే నన్ను అపరూపంగా చూసుకున్నావో ఆ చేతులతోనే నన్ను దండించు. నువ్వు నిజం చెప్పక్క. నిజమే అవని, నీ కూతురు చనిపోయింది.